గణ గారు, ప్రియా గారు, హార్టీ వెల్కమ్. Thank ఈ you. మంత్ 27th తకిట తదిమి తందాన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అంటే ఎవరు ఆలోచన ఈ టైటిల్? డైరెక్టర్ అండి. ఓకే. డైరెక్టర్ రాజలోహిత్ డైరెక్టర్ గారు. అతను ఫస్ట్ నరేషన్ లోనే మాకు టైటిల్ చెప్పారు. అప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. దెన్ స్టోరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండే. అంటే ప్రతి సినిమాకి అంటే టైటిల్ ముందు ప్రేక్షకులను తీసుకెళ్ళడానికి టైటిల్ చాలా ఇంపార్టెంట్. అవును. దానివల్ల మనం వెళ్తాం. ఈ తకిట తదిమి తందాన అని అనిపించగానే మాకు కూడా వినే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. ఇదేంటి ట్రైలర్ చూడాలని. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంటే ప్రతి మనిషికి డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బుల కోసం చాలా చాలా విన్యాసాలు చేస్తూ ఉంటాం ప్రతి లైఫ్ లో. అలాంటిది మీ కాన్సెప్టే లోన్. అంటే ఒకడు పెళ్లికి తీసుకుంటాడు, ఒకడు జాబ్కి తీసుకుంటాడు, ఒకటి స్టడీస్ కి తీసుకుంటాడు, ఒకటి ఖర్చు పెట్టడానికో అమ్మాయిలకో ఏదో ఒకటి తీసుకుంటాడు. అసలు మీ స్టోరీ లైనే ఇది అని అర్థమైంది. బట్ ఇలా నుంచి ఇలా ఎటు వెళ్తుంది అనేది ఈ స్టోరీ కథ అనుకుంటా కదా. అవును. ఓకే, ఇంకా కథలోకి వెళ్దాం. ఎలా అంటే స్టోరీ ఎలా ఉండబోతుంది? అదే అండి, టీజర్ లో మీకు ఎంత అర్థమైందో అదే మెయిన్ కాన్సెప్ట్. లోన్స్ అండ్ ఈ ఆన్లైన్ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి తీసుకొని ఎలాగ సఫర్ అయ్యాడు వాడు అనేది స్టోరీ అండి. అది మీరు చూసి మీరు చెప్పాలి ఎట్లా అనిపించాలి అంటే 27th వాడు లోన్స్ తీసుకొని తెలియకుండా మ్యారేజ్ చేసుకుని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేశాడు. ఓకే. ప్రియ గారు, ఎప్పుడైనా మీరు లోన్ తీసుకున్నారా? నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు లోన్స్. పోనీ మీకోసం ఎవరైనా తీసుకున్నారా? నా కోసం కూడా ఎవరు తీసుకోలేదు. మీ హీరో తీసుకున్నాడు కదండి, సినిమాలో తీసుకున్నాడు. సినిమాలో తీసుకున్నాడు. అది ప్రియ గారి కోసం కాదు, హారిక కోసం. ఓ హారిక. ఓ సార్, మీ పక్కన ఇద్దరా? కాదు, క్యారెక్టర్ నేమ్ హారిక. ఓకే, క్యారెక్టర్ నేమ్ హారిక. ఓ హారిక కోసం తీసుకున్నా. మీ సినిమాలో క్యారెక్టర్ నేమ్ సార్? ఆదిత్య. ఆదిత్య హారిక. బయట కూడా ఆదిత్యనే. ఘన ఆదిత్య. ఓకే. అంటే ఘన ప్రియ అనేది రెండు అక్షరాలు. సినిమాలో ఆదిత్య హారిక మూడు అక్షరాలు. మంచి మూడు ఉన్నారు సార్ మీరు కూడా. ఓకే, ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వెళ్దాం. అంటే మీకు ప్రియా గారు కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా అనిపించింది డైరెక్టర్? ఫస్ట్ వినంగలోనే అంటే లోన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఈ మధ్య కాలంలో ఎవరు తీయలేదు. సో పక్కా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనిపించింది. సో వెంటనే ఓకే చెప్పేసాను. ఓకే. అంటే కొన్ని మూవీస్ ఉన్నాయి, అంటే యూత్ఫుల్ గా ఇంతకు ముందు హ్యాపీ డేస్ అని, అంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కొన్ని వచ్చినాయి. దాని తర్వాత చిన్నగా రీల్స్ అని, టిక్ టాక్స్, ఈ బ్యాక్ డ్రాప్ అంటే సినిమా బ్యాక్ డ్రాప్ కూడా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇది నిజంగా ట్రెండింగ్. అంటే లోన్ అనేది, లోన్ తీసుకున్నాడు ఎలా సఫర్ అవుతున్నాడు అనేది. ప్రతి ఒక్కళ్ళు లైక్ ఈఎంఐస్ ప్రతి ఒక్కళ్ళు కట్టుకుంటూనే ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా. అంటే హోమ్ లోన్స్, హనీమూన్ లోన్స్ అలాంటి అంటే పెద్దవే కాదు. లైక్ ఫోన్ కొనాలన్నా, ఏదన్నా ఇంట్లో ఏమన్నా ఫర్నిచర్స్ కొనాలన్నా ప్రతి దానికి ఈఎంఐ, లోన్స్, క్రెడిట్ కార్డ్ ఇవి లేకుండా అసలు ఏమీ జరగట్లేదు. సో ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుంది డెఫినెట్ గా. ఎగ్జాక్ట్లీ. సార్, హనీమూన్ అంటే గుర్తొచ్చింది, మీరు హనీమూన్ కోసం కూడా లోన్ తీసుకున్నారా ఈ సినిమాలో? ఇది ఒక కొత్త స్కీమ్. ఇది కొత్త స్కీమ్, హనీమూన్ లోన్ అనేది. అంటే హనీమూన్ అనగానే ఎంతగా వాళ్ళు ఎంతైనా తీసుకోవాలనిపిస్తుంది. అవును. ఈ సినిమా తర్వాత హనీమూన్ లోన్స్ ఇంకా రెగ్యులర్ అయిపోతాయి. సో మీరు ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. ఓకే, ఏంటి సార్ అంటే హనీమూన్ లోన్ అంటే ఎంత తీసుకున్నారు? అసలు హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? నాకు మంచి సీన్ ఉంది దానికి, మీరు అది థియేటర్ లో చూడండి. నేను చెప్పేస్తే సినిమాలో చాలా మంచి సీన్స్, మంచి లోన్స్ మీద ఉన్నాయి. మీరు అది మూవీ చూసినప్పుడు ఆ థ్రిల్ మీకు సేవ్ చేసి. ఓకే డన్. ఈ సినిమా అంటే ఎన్ని రోజులు షూటింగ్ చేశారండి? 40 to 45 days. మొత్తం హైదరాబాదేనా? మోస్ట్లీ హైదరాబాద్ మొత్తం. ఓకే. మీరు తెలుగు అమ్మాయి ప్రియా గారు? అవునవును, ఖమ్మం మాది. ఆ తెలుగుతనం కనబడుతుంది నిలువెత్తున. వెరీ బ్యూటిఫుల్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ తెలుగు అమ్మాయిలను తీసుకోండి, తెలుగు అమ్మాయిలను ఆదరించండి ఇలా అంటున్నారు. బట్ ఇది మీకు వెండి తెరపైన ఫస్ట్ మూవీయా? అవును, డెబ్యూ మూవీ, నా ఫస్ట్ మూవీ. ఎలా ఉంది ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా వండర్ఫుల్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే లైక్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం నన్ను నేను చూసుకోవడం అనేది రియల్లీ బిగ్ థింగ్. అంటే చిన్నప్పటి నుంచి అనుకున్నారా మీకు హీరోయిన్ అవ్వాలి? అంటే ఉంటుంది కదా, లైక్ సినిమాలో హీరోయిన్స్ చూసినప్పుడు మనం కూడా అలా బ్యూటిఫుల్ గా యాక్ట్ చేస్తూ అట్లా అడ్మైర్ చేస్తాం కదా. సో ఉంటది, బట్ అవుతానని అయితే అసలు అనుకోలేదు. కానీ అయ్యారు. అవును. మీకేంటండి మీ అందానికి చందమామే దిగొచ్చి నా ముందు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సీరియస్లీ. అంటే మీ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క శెట్టి గారు. కొంచెం ఫేస్ కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకోండి. యాస్ట్రీస్ మీరు అనుష్క గారు లానే ఉన్నారు.
థ్యాంక్ యూ. చెప్పారా ఎప్పుడైనా మీకు ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయా? అంటే హైట్ అయితే అనుష్కలా ఉంటావు అని చాలా మంది అన్నారు. ఉమ్. యా 5. ఒక్క హైట్ ఏంటండి, కళ్ళు, నోస్, అయ్యో Ask వద్దండి, skin మీరు tone. మరీ పొగిడేస్తున్నారు. నిజంగా అనుష్క 2 అనుకోవచ్చు. ఓకే. ఓకే.